బిగ్ బాస్ని జైలుకే పంపించాలని అని ఒక డిమాండ్ కూటమి నుంచి వస్తుంది. అదే సమయంలో బిగ్ బాస్ అంటే ఎవరు ఈ దీంట్లో వస్తున్న వార్తల్లో మీ నోటీస్లో ఏమైనా ఉందా సార్? నెక్స్ట్ ఇది డెస్టినీ ఎక్కడి దాకా వెళ్ళి ఆగే అవకాశం ఉంది? దాంట్లో జగన్ పాత్ర మీద మీకు ఏమైనా బ్రీఫింగ్ ఏమైనా ఉందా? అలాంటి బ్రీఫింగ్స్ అని బేస్గా నేను లా అండ్ ఆర్డర్లో ఉన్నాను. ఒకవేళ ఉంటే అని క్యాబినెట్లో చర్చిస్తే అవి క్యాబినెట్లో చర్చించి ఖచ్చితంగా కన్సర్న్ క్యాబినెట్ బ్రీఫింగ్స్ ఇచ్చే పార్థసారథి గారు చెప్తారు. అందుకని మేము ఎంత మాట్లాడాలి, ఎవరు ఏ విషయం మాట్లాడాలని చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోనూ ఆయన చేస్తారు కాబట్టి అది సమిష్టి క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ఇట్లా వెళ్తున్నాం. అదట్టు అసెంబ్లీలో అందరూ చెప్పాం కాబట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దిల్ బి బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. అది సహజమే కదా సార్. నెక్స్ట్ అమరావతికి సంబంధించి అమరావతికి సెకండ్ ల్యాండ్ పూలింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల దాగిందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నడుస్తుంది. ఎందుకంటే కూడా నా కన్సర్న్ నేను వ్యక్తపరిచాను. ఎందుకంటే మేము అంతకుముందు మేము మాట్లాడుకోలేదు. సడన్గా ఆ రోజు ఎజెండాలో వచ్చింది కాబట్టి నేను కూడా ముందు రోజు రాత్రి లేను. నేను ఇదే మార్నింగ్ వచ్చేటప్పటికి నేను అప్పుడు చూసి ఇది కొంత డెలిబరేషన్ చేసిన తర్వాత దీన్ని ముందుకెళ్తే బాగుంటుందని సూచించాను. సో ముఖ్యమంత్రి గారు ఓకే అన్నారు. సో ఏంటి సార్ కన్సర్న్ అంటే ఈ ఫస్ట్ ఇచ్చిన అది కూడా అంటే ఫస్ట్ ల్యాండ్ పూల్ చేసిన ఏదైనా సరే కంప్లీట్గా అందరికి న్యాయం జరుగుద్ది. వాళ్ళ భయపడి ఒకసారి ఏమైతే పర్సెప్షన్ ఇప్పుడు వీళ్ళకి ఏమీ లేని చోటకి వీళ్ళు ఇంత భయప్రాంతం చేస్తారు. ఇది ఇలాంటి చిన్న సాగిస్తే వీళ్ళు వాళ్ళు ఎలా అంటే భయాందోళన గురి చేస్తారు రైతాంగా అని చెప్పి అది కూడా నాకు కన్సర్న్ తెలియజేస్తారు.